హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి కృష్ణప్రసాద్ మాట్లాడుకుంటూ ఉంటారు. మావయ్య, ఆ అపూర్వ ఇంతలా ప్లాన్ చేస్తుందని అస్సలు అనుకోలేదు మావయ్య అని అంటుంది భూమి. అవునమ్మా భూమి, ఇన్నాళ్ళు నువ్వు దత్తత కార్యక్రమంలో పాల్గొంటావని, శరత్చంద్రబాబు గారు నిన్ను దత్తత తీసుకొని కూతురిగా నిన్ను బాగా చూసుకుంటారని అనుకున్నాను. కానీ ఆ అపూర్వ ఎప్పుడు తన బ్రెయిన్ నిండా ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలతోనే ఉంటుంది. అందుకే నాకు కోపం వస్తుందమ్మా. కానీ ఏం చేయాలో తెలియలేకుండా పోతోంది అని అంటారు కృష్ణప్రసాద్. అవును మావయ్య, నా ప్లాన్ని నాకే అమలు చేసి ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపేసేలా చేసింది. కానీ నేను వదిలిపెట్టను మావయ్య. అంతకంతా అనుభవించేలా చేస్తాను. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది మావయ్య. ఆ ప్లాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఆ అపూర్వ మన దారికి వచ్చినట్టే. ఎలా అయినా నాన్న నన్ను దత్తత తీసుకునే కార్యక్రమాన్ని ఖచ్చితంగా మళ్ళీ కొనసాగించేలా చేస్తాను అని చెప్తుంది భూమి. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటమ్మా అని అడుగుతారు కృష్ణప్రసాద్. చెప్పను మావయ్య, చేసి చూపిస్తాను అని ఆలోచిస్తూ ఉంటుంది భూమి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి కాఫీతో అపూర్వ దగ్గరికి వస్తుంది. అపూర్వ, ఏంటి నువ్వు కాఫీ తీసుకువచ్చావు అని అడుగుతుంది. ఏం లేదు, మీతో కొంచెం మాట్లాడాలని నేనే కాఫీ తీసుకువచ్చాను. నాకు అర్థమైంది, నేను మీ ముందు నించునే అంత అర్హత నాకు లేదు. మీ తెలివితేటలకి, మీ ఆలోచనలకి, మీరు చేసే పనులకి నేను ఎక్కడా మీకు సరిసాటి రాను. మా నాన్నతో నేను గడపాలి అనుకున్నాను. మా నాన్న నా గురించి తెలుసుకోవాలి అనుకున్నాను. కానీ మీరు ఆ విషయం నా జీవితంలో ఎప్పటికీ జరగనివ్వరని నాకు అర్థమైపోయింది. అందుకే ఇక్కడ ఉండడం కంటే నా ప్రేమని వెతుక్కుంటూ గగన్ గారి దగ్గరికి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాను. అందుకే మీకు ఈ మాట చెప్దామని మీ దగ్గరికి వచ్చాను. నన్ను క్షమించండి మేడం అని అంటుంది భూమి. వావ్, సూపర్! మార్నింగ్ లేవగానే మంచి కిక్కిచ్చే మాట చెప్పావు భూమి. ఇప్పుడు నువ్వు కరెక్ట్గా ఆలోచిస్తున్నావు. అయినా నీకు ఇవన్నీ ఎందుకు చెప్పు? ఆస్తులు, ప్రేమలు, ఆప్యాయతలు, ఆ గగన్ గాడికి నువ్వంటే ప్రాణం. కాబట్టి నువ్వు వాడిని హ్యాపీగా చూసుకో. ఏముంది, భావం చూసుకోవడానికి నేను నక్షత్రం ఉన్నాం కదా. నువ్వేమీ కంగారు పడద్దు. కాఫీ కూడా చాలా బాగుంది అని కాఫీ తాగుతూ ఉంటుందన్నమాట. అలా ఇంకా అపూర్వ వెళ్ళిపోతూ ఉంటుంది భూమి. ఏయ్, ఆ గగన్ గాడికి కూడా ఒక మాట చెప్పు. ఇంకెప్పుడైనా మా జోలికి వచ్చారో అని ఇంకా వెంటనే గొంతు ఆపేస్తుంది అపూర్వ. ఒక్కసారిగా భూమి వెనక్కి తిరిగి తిక్క కుదిరిందా అన్నట్లు పొగరుగా చూస్తూ ఉంటుంది. ఎంత మాట్లాడదామన్నా అపూర్వ నోట్లో నుండి మాటలు రావన్నమాట. ఇంకా అలా అపూర్వ అయితే ఎంత ట్రై చేస్తున్నా తన గొంతు నుండి మాట రాదు. ఏంటి అపూర్వ మమ్మీ, ఏంటా మాటలు రావట్లేదు అనుకుంటున్నావా? నేను ఉండొచ్చింది ఎక్కడ? అడవిలో. మాకు ఇలాంటివి ఎన్ని తెలుసుంటాయి? నువ్వు తాగే కాఫీలో నాకు తెలిసిన ఒక చిన్న మూలిక కలిపా. ఇంకొక 5-6 గంటల పాటు నీ నోరు పనిచేయదు. ఇప్పుడు నాకు నచ్చిన గేమ్ ఎలా ఆడతానో, నాన్నతో మళ్ళీ ఎలా మాట తీసుకుంటానో నువ్వే నీ కళ్ళారా చూడు అపూర్వ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అపూర్వ. కానీ తన గొంతులో నుంచి ఒక్క మాట కూడా రాదనమాట. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో, ఈ భూమిని అనవసరంగా నమ్మాను చా అని మనసులో అనుకుంటుంది అపూర్వ. అప్పుడే ఇంకా గోరింటాకు పిన్ వస్తుంది. అమ్మాయి ఏంటి సైలెంట్గా ఉన్నావేంటి? నువ్వు నాకు పార్టీ ఇవ్వాలమ్మాయి. ఎలాగో దత్తత కార్యక్రమం ఆగిపోయింది కదా, ఇంకా నీ పర్ఫార్మెన్స్కి నువ్వు ఎంతలా రెస్ట్ తీసుకున్నా పర్లేదు అని అంటుంది గోరింటాకు పిన్ని. ఇంకా ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుందన్నమాట అపూర్వ. ఏంటమ్మాయి, ఏం మాట్లాడవేంటి? ఓహో, నిన్న బాగా అరిచావు కదా, పాపం గొంతు పట్టేసినట్టుంది.
ఎంతైనా యాక్టింగ్ చేయడం కష్టమేలే అని అంటుంది గోరింటాకు పిన్ని. అదే టైంకి భూమి శరత్ చంద్ర దగ్గరికి వెళ్తుంది. నాన్న, మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది భూమి. ఏంటమ్మా, ఏం మాట్లాడాలి అని అడుగుతారు. శోభాచంద్ర ఆంటీ నా కల్లోకి వచ్చారు నాన్న అని అంటుంది భూమి. ఏంటి, శోభ మళ్ళీ నీ కల్లోకి వచ్చిందా? ఏమైందమ్మా అని అడుగుతారు. నిన్న అపూర్వ ఆంటీ పైకి తను వచ్చారు కదా, నేను తప్పు చేశాను. నువ్వు ఎంత చెప్పినా నేను వినలేదు. నువ్వు దత్తత తీసుకోకుండా ఆపేలా నేనే చేశాను. అందుకే అపూర్వకి గొంతు లేకుండా చేశాను. అపూర్వ అబద్ధాలాడింది అని చెప్పారు అంకుల్ అని అంటుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్చంద్ర. ఏంటి, నా శోభ అలా చెప్పిందా అని అంటారు. అవును అంకుల్, అందుకే శోభాచంద్ర ఆంటీ అపూర్వ ఆంటీకి గొంతు పోయేలా చేసిందంట అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అలా ఇంకా శరత్చంద్ర, నేను ఇప్పుడే వెళ్తానాగు, అపూర్వ అపూర్వ అని అంటాడు. అపూర్వ ఏమీ మాట్లాడదు. మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఏంటపూర్వ, ఏమీ మాట్లాడట్లేదేంటి అని అడుగుతారు. అని చెప్పి పైకి అంటుంది, కానీ తనకి ఏది అర్థం కాదనమాట. అర్థమైందమ్మాయి, నువ్వు ఎంతైనా అబద్ధం ఆడావు కదా, అందుకే ఆ దేవుడు నీ గొంతు కట్ చేశాడు అని అంటుంది గోరింటాకు పిన్ని. ఒక్కసారిగా అది విని షాక్ అయిపోతాడనమాట. ఇంకా శరత్చంద్ర, ఏంటి అత్తయ్య గారు, ఏమంటున్నారు మీరు అని అడుగుతారు. అబ్బే ఏం లేదు అల్లుడు అని చెప్పి ఇంకా కవర్ చేస్తూ ఉంటుందన్నమాట. అలా కావాలని గోరింటాకు పిన్ని. అయినా శోభ, నిన్న నీలోకి శోభాచంద్ర వచ్చింది అపూర్వ, మరి ఇప్పుడు నీ గొంతు పోవడం ఏంటి? ఇదంతా నాకేమీ కరెక్ట్గా అనిపించట్లేదు అని అంటారు. అంకుల్, కొన్నిసార్లు తప్పు చేసినప్పుడు ఇలాగే ఉంటుంది అంకుల్ అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట శరత్చంద్ర. ఇంక అపూర్వ, ఆంటీ మీరేం చెప్పాలనుకుంటున్నారో నేను చెప్తాను. బావా, మీరేమీ కంగారు పడద్దు బావా, నేను చెప్తున్నాను. శోభాచంద్ర ఆంటీ నిన్న కల్లోకి వచ్చి ఖచ్చితంగా నువ్వు ఖచ్చితంగా నువ్వు ఎలా అయినా భూమిని దత్తత తీసుకోవాల్సిందే, భూమి ఖచ్చితంగా నీ కూతురు అవ్వాల్సిందేనని ఆంటీ రాత్రి కల్లోకి వచ్చి చెప్పారంట. అంతే కదా అపూర్వ గారు అని అంటుంది భూమి. ఒక్కసారిగా అపూర్వకి ఏం చెప్పాలో అర్థం కాదు. నాకు అర్థమైంది అపూర్వ, నిన్న శోభ నీలోకి వచ్చిందని అందరం అనుకున్నాం, కానీ తను శోభాచంద్ర కాదు, వేరే ఎవరో. అయినా నా శోభకి భూమి ఇష్టముండకుండా ఎందుకుంటుంది? లేదు, అలాంటిదేమీ లేదు. నా శోభకి భూమి అంటే ఇష్టం, అందుకే నీ కల్లోకి వచ్చి మళ్ళీ చెప్పింది. ఎలా అయినా భూమిని దత్తత ఖచ్చితంగా తీసుకుంటాను. కృష్ణప్రసాద్, నిన్న మనం దత్తత కార్యక్రమాన్ని ఆపేయాలనుకున్నాం కదా, కానీ ఇప్పుడు కొనసాగివు. ఖచ్చితంగా దత్తత కార్యక్రమం జరగాల్సిందే అని చెప్తారు. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది అపూర్వ. చూసావా అపూర్వ, నువ్వే ఈ దత్తతకి ఒప్పుకునేలా ఎలా చేశానో ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఇంకా అపూర్వ ఏం మాట్లాడకుండా చాలా కోపంతో రగిలిపోతుంది. ఇంకలా కొన్ని గంటలైన తర్వాత అపూర్వకి తిరిగి గొంతు వచ్చేస్తుంది. బావా అని అంటుంది. ఏంటి అపూర్వ, అన్ని దత్తత కార్యక్రమం పనులు జరుగుతున్నాయి, నువ్వు ఇప్పుడు ఎక్కువగా డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి ఇంకా వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు శరత్చంద్ర. ఇలా జరిగిందేంటి, నా నోటితో నేనే ఒప్పుకున్నట్టు జరిగిందేంటి అని చెప్పి చాలా కోపంగా ఉంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా గగన్ రెడీ అయ్యి తన కన్స్ట్రక్షన్ సైట్కి బయలుదేరుతాడు. గగన్ అక్కడికి వచ్చేసరికి వర్కర్స్ అందరూ గుమిగూడి ఉంటారు. ఏమైంది, ఎందుకు ఇలా గుమిగూడారని వెళ్ళి చూసేసరికి అక్కడ స్పృహ కోల్పోయి నక్షత్ర కనబడుతుంది. నక్షత్రం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. నక్షత్ర అని అంటాడు. నక్షత్ర స్పృహ లేకుండా ఉంటుంది. అయ్యా, మేం పొద్దున్న వచ్చాం,
తను స్ప్రో కోల్పోయింది, ఇప్పుడే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలనుకుంటున్నాం, మీరు వచ్చారు అని చెప్పగానే ఇంక వెంటనే గగన్ నక్షత్రని ఎత్తుకొని తన కార్లో హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. డాక్టర్, తనకిప్పుడు ఎలా ఉంది అని అడుగుతారు. ఏమైంది, ఏం కేసు అని అడుగుతారు డాక్టర్. తెలియదు డాక్టర్, తను పైనుంచి కింద పడినట్టుంది కన్స్ట్రక్షన్ సైట్లో అని చెప్తాడు గగన్. మీరేమీ కంగారు పడద్దు, కొద్దిసేపట్లో మేము ట్రీట్ చేసి చెప్తామని అలా ఇంక వెంటనే డాక్టర్స్ అయితే నక్షత్రకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. అసలు ఏంటి నక్షత్ర, తను ఏదో చెప్తుంటే నేను కావాలని చెప్తుందేమో అనుకున్నాను, కానీ నిజంగా తను ఇలా చేసుకుంటుందని నేను అనుకోలేదు అని గగన్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా భూమి శరత్చంద్ర దత్తత కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. లాయర్స్, అడ్వకేట్స్ అండ్ అందరూ పంతులు, పూజారి గారు అందరినీ పిలిపించి ఇంకా అన్ని ఏర్పాట్లు చేస్తూ మంత్రాలు చదువుతూ అలా ఇంకా భూమిని దత్తత తీసుకోవడానికి రెడీ అవుతారు శరత్చంద్ర. నువ్వు ఏం చేసినా ఇప్పుడు ఏమీ లేదమ్మాయి, ఎందుకంటే బలంగా రాసి పెట్టుంటే ఎవ్వరు ఆపినా ఎవ్వరేం చేయలేరంటే ఇదే అనుకుంటా అని గోరింటాకు పిన్ని చెప్తుంది. పిన్ని, ఇప్పుడు ఏం చేయాలి పిన్ని, నేనేం చేసినా ఇప్పుడు ఎలా అయినా ఇది ఆగేలా లేదు అని బాధపడుతూ ఉంటుంది అపూర్వ. అప్పుడే కరెక్ట్గా ఇంకా పూజారి మంత్రాలు చదివి ఇంకా దత్తత కార్యక్రమాన్ని అయితే కంప్లీట్ చేస్తారు. అలా ఇంకా శరత్చంద్ర భూమిని దత్తత తీసుకుంటారు. భూమి శరత్చంద్ర కూతురిగా అయిపోతుంది. ఇంకా హ్యాపీగా ఉంటుందన్నమాట. అపూర్వ దగ్గరికి వచ్చి భూమి, చూసావా, నువ్వు ఏం చేసినా నేను ఇలానే ఉంటాను, ఇప్పటి నుండి నీ పతనం మొదలవుతుంది. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో అన్ని విషయాలు నాన్నకి ఒకటి తర్వాత ఒకటి బయట పెట్టి తీరుతాను అని అపూర్వకొచ్చి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఇది ఇలా ఉండగా డాక్టర్ గగన్ దగ్గరికి వస్తారు. షీఈస్ ఆల్ రైట్ నౌ. తన తలకి పక్కన దెబ్బ తగిలింది కాబట్టి తనిప్పుడు డేంజర్లో లేదు. కొంచెం లెఫ్ట్ సైడ్కి తగిలింటే తను చాలా డేంజర్లో ఉండేది. ఇప్పుడు మీరు తనతో వెళ్ళి మాట్లాడొచ్చు అని చెప్తారు డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్ అని గగన్ నక్షత్ర దగ్గరికి వెళ్తారు. బావా అని అంటుంది నక్షత్ర. చీ, షటప్. అయినా ఆర్ యు మ్యాడ్, పిచ్చా నీకు, నిన్ను ఎవరు దూకమన్నారు అని అడుగుతాడు గగన్. నువ్వే బావా అని అంటుంది. వాట్ అని అంటాడు. అవును, నీపై ఉన్న ప్రేమే బావా, నువ్వంటే నాకెంత ఇష్టమో నేను ఇలా చేస్తేనైనా నీకు అర్థమవుతుందని నేను ఇలా చేశాను బావా అని అంటారు. ఏయ్, ఏంటి పిచ్చిగా వాగుతున్నావా? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వంటే నాకు ఇష్టం లేదని? నువ్వంటే నాకు ఇష్టం లేదు అని అంటాడు గగన్. సరే బావా, నన్ను ఇష్టపడద్దు, కనీసం నన్ను ఒక మనిషిలాగా, నన్ను ఒక ఫ్రెండ్లా అయినా చూడు బావా. అప్పుడైనా నేను సంతోషంగా ఉంటాను, లేకపోతే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది బావా అని అంటుంది నక్షత్ర. ఇంకా నక్షత్ర వైపు చూస్తూ ఉంటాడు గగన్. సరే, ఒక ఫ్రెండ్గా నేను చూస్తాను, అంతేకాని మళ్ళీ పిచ్చిగా నన్ను ప్రేమిస్తున్నానంటే మాత్రం అని అంటాడు. లేదు బావా, లేదు, ఇంకెప్పుడూ అలా అనను, నువ్వు నన్ను ఫ్రెండ్గా చూస్తున్నావు, నాకు అది చాలు బావా అని అంటుంది నక్షత్ర మనసులో. నాకు తెలుసు బావా, నీకు ఇలా రివర్స్లోనే వెళ్ళాలి, మంచితనంతోనే నీకు దగ్గర అవ్వాలి, ఆ విషయం నాకు అర్థమైంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది నక్షత్ర. బావా, ఒక్క నిమిషం, నేను ఇంటికి ఎలా వెళ్ళాలో అర్థం కావటం లేదు, కార్ కూడా సైడ్ దగ్గరే ఉండిపోయింది, అందుకే నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా అని అడుగుతుంది నక్షత్ర. సరేరా అని ఇంకా నక్షత్రాన్ని కారులో తీసుకువెళ్తూ ఉంటాడనమాట గగన్. హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా ఇంకా నక్షత్ర. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర భూమి చాలా హ్యాపీగా ఉంటారు. అమ్మ భూమి, నిన్ను చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది, ఇప్పటి నుండి నిన్ను ఇంకా బాగా చూసుకోవాలనుకుంటున్నాను. చూడమ్మ భూమి, ఇదిగో ఈ డెబిట్ కార్డ్ నీకే, క్రెడిట్ కార్డ్ కూడా ఉంది ఇందులో, ఈ కార్డ్తో నీకు నచ్చిన షాపింగ్ చేసుకోమ్మా అని అంటారు. నాన్న అని తన చేతిలోనే పెట్టేస్తుంది భూమి. చూడండి నాన్న, ఈ ఆస్తి కోసం, డబ్బుల కోసం
నేను ఎప్పుడు తాపత్రయపడలేదు, ఎప్పుడు కావాలి అనుకోలేదు. మీరు నాకు కార్డు ఇచ్చారు కదా, దాంట్లో ఎంతో డబ్బులు విలువైనవి ఉంటాయి కదా. అలాంటప్పుడు మీరు ఈ డబ్బుల్ని నాట్య కళా మందిరాలని కట్టించడానికి, ఎవరైనా అనాథలకు సహాయం చేయడానికి, లేని వారికి ఆసరా కల్పించడానికి ఉపయోగించండి. కానీ నాకు పై మెరుగులకి, దర్బాలకి, ఆడంబరాలకి ఈ డబ్బులు ఉపయోగించద్దు నాన్న అని అంటుంది భూమి. ఇంకా భూమి వైపు చూస్తూ జెలస్గా ఫీల్ అవుతుంది అపూర్వ. శరత్చంద్ర అచ్చం శోభలాగే మాట్లాడుతుందని, నిన్ను చూస్తుంటే నిజంగా శోభలాగే అనిపిస్తున్నావమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని ఇంకా ప్రేమగా తల నిమురుతూ ఉంటారు శరత్చంద్ర. అప్పుడే కరెక్ట్గా కార్ సౌండ్ వస్తుంది. అమ్మాయి నక్షత్ర వచ్చినట్టుంది అని అందరూ డోర్ వైపు చూసేసరికి గగన్ కార్ నుండి కిందకి దిగుతాడు. గగన్ని చూసి ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. గగన్ వెనకాలే నక్షత్ర కూడా వస్తూ ఉంటుంది. అది చూసి భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా అలా అందరూ చూస్తూ ఉంటారు. శరత్చంద్ర, రేయ్ ఏంట్రా నా కూతురు నువ్వు తీసుకొచ్చావు అని అడుగుతారు. చూడు, నీ కూతురు నేను ఎందుకు తీసుకొచ్చానో నేను వెళ్ళిపోయాక నువ్వే అడుగు. అయినా రాత్రంతా కూతురు కనిపించకపోతే టెన్షన్ పడాలని తెలీదా నీకు అని అంటాడు గగన్. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు. అపూర్వ, నిన్న నక్షత్ర ఇంటికి రాలేదా అని అడుగుతారు. లేదు బావా, అందరికీ కాల్ చేసి కనుక్కున్నాను, తను రాలేదు బావా అని అంటారు. ఏంటి, ఏం చేస్తున్నావు అపూర్వ? మన కూతురు ఎక్కడికి వెళ్ళిందో నువ్వు తెలుసుకోవాలని తెలీదా? అయినా నువ్వు నా కూతురిని తీసుకురావడం ఏంట్రా అని అంటారు. చూడు, ఒక ఆడపిల్ల ఆపదలో ఉంటే సహాయం చేసి తీసుకువచ్చాను. అది నీ కూతురే కాదు, ఎవ్వరి కూతురైనా నేను ఇలాగే సహాయం చేసి తీసుకువస్తాను. నువ్వు చెప్పావు కదా అని నీ కూతురు ప్రమాదంలో ఉంటే వదిలేసి వెళ్ళిపోను. ఇప్పటి నుండైనా జాగ్రత్తగా చూసుకో అని గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అలా నక్షత్ర తలకి బ్యాండేజ్తో ఇంటి లోపలికి వస్తూ ఉంటుంది. అపూర్వ నక్షత్రని గట్టిగా రూమ్లోకి లాక్కు వెళ్ళిపోయి ఏంటిదంతా అని అడుగుతుంది. మమ్మీ, నీకు చెప్పాను కదా, నేను గగన్ బావని ప్రేమిస్తున్నాను, బావనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటుంది. ఇంకొకసారి ఆ మాట అన్నావంటే చంప పగిలేలా కొడతాను. ఏమనుకుంటున్నావో? గగన్ కాదు, నీకు మంచి పెళ్లి సంబంధం చూశాను. అబ్బాయి యుఎస్లో ఉంటాడు. నీకు పెళ్ళైన వెంటనే నిన్ను యుఎస్కే పంపించేస్తాను. అప్పుడు నా భారం తీరిపోతుంది. ఇంకా గిగను అన్నావంటే మర్యాదగా ఉండదు, పో అని అంటుంది నక్షత్రకి అపూర్వ. ఇంకా వెంటనే అపూర్వ చూసిన నక్షత్ర ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఏంటమ్మాయి, నువ్వు చెప్పేది నిజమా అని అంటుంది. అవును పిన్ని, ఇప్పుడు నక్షత్రకి పెళ్లి చేస్తేనే ఆస్తి పంపకాల్లో నా కూతురికి రావాల్సిన వాటా నా కూతురికి వస్తుంది, లేకపోతే నా చేతికి చిప్పే మిగులుతుంది అని అంటుంది అపూర్వ. ఓ, ఇలా ప్లాన్ వేసావా, సూపర్ అమ్మాయి అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట గోరింటాక్ పిన్ని. ఇది ఇలా ఉండగా భూమి మళ్ళీ గగన్కి ఫోన్ చేస్తుంది. గగన్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. మళ్ళీ ఈ నంబరేనా? ఇప్పుడు అడుగుతాను. హలో, ఎవరు నువ్వు, ఏంటి నీ ప్రాబ్లం అని అడుగుతాడు. ఎందుకు బాస్ అలా కంగారు పడుతున్నారు, ఎందుకు అరుస్తున్నారు? చూడు బాస్, నువ్వు ఎన్ని చెప్పినా నేను మాత్రం ఒక్కటే చెప్తాను, ఐ లవ్ యూ బాస్ అని అంటుంది భూమి. హేయ్, ఇంకొకసారి అలా ఉన్నావంటే నేను ఊరుకోను అని అంటారు. ఏం చేస్తారు? నా పేరు తెలుసా, నా ఊరు తెలుసా, నా ఫేస్ తెలుసా? ఏమీ తెలీదు. కానీ మీరు మాత్రం నన్ను చూడకుండా నేనే మిమ్మల్ని చూస్తూ హ్యాపీగా ఉంటాను అని అంటుంది భూమి. చూడు, నువ్వు ఎంతైనా చెప్పు, నువ్వు ఎవరో నేను తెలుసుకుంటాను అని అంటారు. తెలుసుకునేంతవరకు నేను ఎందుకు ఊరుకుంటాను? ఊరుకోను కదా. అయినా ఖచ్చితంగా మీకు నా మొహం చూపించే రోజు ఒకటి వస్తుందిలే బాస్. అప్పటి వరకు నా ప్రేమని ఫీల్ అవ్వండి, ఫీల్ మై లవ్ అని కాల్ కట్ చేస్తుంది భూమి. ఎవరు తను? ఎందుకు నన్ను ఇంతలా అట్రాక్ట్ చేస్తుంది, నన్ను ఇంతలా డైవర్ట్ చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు గగన్.
ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.